చూసుకుంటే గుంటూరు పార్లమెంట్ స్థానంకు సంబంధించి ఉమ్మారెడ్డి వెంకటరమణ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ మధ్య కాలంలోనే మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఉమ్మారెడ్డి వెంకటరమణ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడు, ప్రస్తుతం శాసనమండలిలో వైఎస్ఆర్ పక్ష నేత, మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ పొలిటీషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లకు స్వయాన తనయుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ ఈసారి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అటు పార్టీ కేడర్ బలంతో పాటు అర్ధబలం, అంగబలం కూడా సమంగా ఉన్న వ్యక్తి ఉమ్మారెడ్డి వెంకటరమణ. ఒక బలమైన అభ్యర్థినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలో దించింది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత ఉమ్మారెడ్డి వెంకటరమణ. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 3 లోక్సభ స్థానాలు, 1 విజయవాడ, 2 శ్రీకాకుళం, 3 గుంటూరే. మనకు తెలుసు ఆల్రెడీ విజయవాడకు సంబంధించిన ఎంపీ కేసీనేని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. అలాగే శ్రీకాకుళం నుంచి తిరిగి రామ్మోహన్ నాయుడు బరిలో దిగబోతున్నారు. అయితే గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ ఈ మధ్యన పార్టీకి రాజీనామాలకు, అటు రాజకీయాలకు కూడా ఆయన గుడ్ బై చెప్పిన వాతావరణం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త అభ్యర్థిని రంగంలో దించాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ పేరు ఎన్ఆర్ఐ, ఈయన ప్రముఖ డాక్టర్ కూడా. ఆయన గత కొద్ది రోజులుగా ఆయన నర్సరావుపేట నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ట్రస్ట్ పెట్టి చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్న వాతావరణం ఉంది. గత ఎన్నికల్లోనూ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ నర్సరావుపేట నుంచి టికెట్ ఆశించారు. ఈసారి పక్కాగా నర్సరావుపేట నుంచి బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితుల్లో అనూహ్యంగా నర్సరావుపేటకు చెందిన సిట్టింగ్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి దగ్గర అవ్వడం, ఆయనే తిరిగి నర్సరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈసారి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరుపై ఫోకస్ చేశారు. ఈసారి గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ పేరు దాదాపు ఖరారైంది. పని చేసుకోమని కూడా చెప్పారు అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ను కలవడానికి ఆయన అభిమానులు కొందరు హైదరాబాద్ వచ్చి గల్లా జయదేవ్ను కలిసినప్పుడు కూడా గల్లా జయదేవ్ పెమ్మసాని చంద్రశేఖర్ కొంత వర్క్ చేసుకోమన్నారు. ఆయన దాదాపు అభ్యర్థిగా రంగంలో ఉండొచ్చంటూ సూచనాప్రాయంగా చెప్పారన్న చర్చ కూడా పార్టీలో బలంగా సాగుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ దాదాపు ఆయన అభ్యర్థిత్వం ఖరారు. పెమ్మసాని చంద్రశేఖర్ ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గుంటూరు నుంచి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే భాష్యం రామకృష్ణ పేరు కూడా ముందు నుంచి వినిపిస్తోంది. భాష్యం అంటే తెలియని వాళ్ళు ఉండరు. భాష్యం విద్యా సంస్థలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. భాష్యం విద్యా సంస్థల అధినేతగా భాష్యం రామకృష్ణ కూడా ఈసారి గుంటూరు నుంచి ఎలాగైనా ఎంపీగా పోటీ చేయాలని తహతహలాడుతున్న వాతావరణం ఉంది. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గత కొద్ది రోజులుగా నర్సరావుపేట లోక్సభ స్థానానికి సంబంధించి ఆయన ఎక్స్పెక్ట్ చేయటం, అంతకు ముందు నుంచి గత 5 ఏళ్లుగా కొన్ని పార్టీ కార్యక్రమాలను చురుగ్గా నిర్వహించడం, వీటన్నిటి నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ వైపే టీడీపీ అధినేత మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. అఫీషియల్గా దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చు అంటున్నారు. అయినప్పటికీ కూడా భాష్యం రామకృష్ణ పట్టువదలని విక్రమార్కుల్లో అక్కడ తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అటు ఒక ప్రముఖ మీడియా అంటే ప్రముఖ దినపత్రికకు సంబంధించిన ఎండి అటు భాష్యం రామకృష్ణ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భాష్యం రామకృష్ణ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే దిశగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గుంటూరు ఎంపీ కాకపోయినా ఏదో ఒక అసెంబ్లీ స్థానానికైనా భాష్యం రామకృష్ణని ఎలాగైనా రంగంలో దించాలన్న తపనతో ఆయన ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది. చూద్దాం ఇక్కడ ఏం జరగబోతుందో. ఏదేమైనా కొంత టీడీపీలో మాత్రం ఎంపీ టికెట్కి సంబంధించి తీవ్ర పోటీ నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాదాపు క్లియర్ అయిపోయిన వాతావరణం కనిపిస్తోంది.